నిజాయితీతో తీయాలి సావిత్రి గారి సినిమా. ఒకేసారి తీసే అవకాశం ఉంటుంది సావిత్రి గారి సినిమా. సో అది నేను అవ్వడం అనేది ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను దాదాపుగా బయోపిక్ అనేది ఫస్ట్ టైం మనకి తెలుగులో ఫస్ట్ టైం. తెలుగులో ఫస్ట్ చాలా మటుకు సౌత్ మీకు ఎందుకు వచ్చింది ఐడియా బయోపిక్ సార్? బయోపిక్ అని ఐడియా రాలేదు సార్. నాకు సావిత్రి గారి మీదే ఎప్పటి నుంచో ఉండే సార్. ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు, ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగి, ఆవిడ ఎంతోమంది పెద్ద డైరెక్టర్లు కేవీ రెడ్డి గారితో, ఎల్వి ప్రసాద్ గారితో, లేకపోతే ఎన్టీఆర్ గారితో, అన్ని చాలా హిస్టారికల్ ఫిలిమ్స్లో ఆమె చేశారు. సో ఆవిడ కథ చెప్పడంతో ద్వారా ఆ హిస్టారికల్ ఫిలిమ్స్కి కూడా ఒక చిన్న హోమాజ్ ఇవ్వచ్చు అన్న ఒక థాట్ ఉండే ఎప్పుడు. అదొకటి ఉండే. దాని తర్వాత ఆమె సీరియస్గా కథ రాయడం మొదలుపెట్టిన తర్వాత ఆమె నిజమైన జీవితం, ఆ కథ తెలుసుకున్న తర్వాత ఈ జనరేషన్ మర్చిపోకూడదు, ఇలాంటి మంచి జనరేషన్ మర్చిపోకుండా ఏదో ఒకటి చేయాలన్న థాట్తో తీసింది. వండర్ఫుల్. మీరు అనుకున్నది అంత సక్సెస్ఫుల్గానే అయింది. అండ్ ఈ జనరేషన్కి మీరు ఆ మహానటి గురించి తెలియచెప్పడం అనేది ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. అది సక్సెస్ఫుల్గా అయ్యేంత వరకు ఐ ఫీల్ సావిత్రి గారు అనుకోకపోయింటే ఈ సినిమా అయ్యేది కాదు సార్. అంటే ఆవిడ బ్లెస్సింగ్స్ లేకపోయింటే. బికాస్ చాలామంది తీయాలనుకునేవారేమో ముందు, లేకపోతే అడ్డంకులు రావాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్గా ఎవరో ఆబ్జెక్ట్ చేయడం వల్ల ఈజీగా చాలా అడ్డంకులు పడవచ్చు. బట్ అది ఏది అవ్వకుండా జనాలు ఇంత ఆదరిస్తున్నారు, ఇంత పెద్ద హిట్ అయిందంటే ఐ ఫీల్ ఆమె బ్లెస్సింగ్స్ వల్ల. అంటే ఆమె మదర్ మీద అదర్ సైడ్ ఆఫ్ ఇది, అంటే సావిత్రి గారు ఆవిడ తాగటం మీద, మద్యం పుచ్చుకోవడం మీద, అలాంటివి ఎందుకు చూపిస్తున్నారు అనేది, అలాంటి ఇమేజ్ని ప్రజలకు తెలియటం, ప్రేక్షకులకు తెలియటం అనేది దాని మీద అభ్యంతరం చెప్పలేదు చాముండేశ్వరి గారు. అది చెప్పలేదు సార్. అంటే అది కాదు కథ, నిజం జరిగింది, అది మీరు చెప్పాలి, అది కరెక్టే అని ఆమె చెప్పారు, చెప్పాలి. కానీ మరీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా నెగిటివ్ ఉంటే దాన్నే పట్టుకుంటారు కదా. సో అలా ఒక రకంగా 30-40 ఇయర్స్గా ప్రెస్లో స్టోరీస్ అలా సావిత్రి గారి మీద ఒక రకమైన సానుభూతితోటే ఉన్నాయి. సానుభూతి, ఆమె తాగారు, ఇలా ఆ స్టోరీసే ఉన్నాయి. అలా కాదు, మేము స్టోరీ యాంగిల్ కంప్లీట్లీ సావిత్రి జీవితం ఒక సెలబ్రేషన్ లానే తీద్దాం అనుకున్నాం మేడం. మాకు ఏదో ఒక సాడ్ స్టోరీ లానో, ఏదో డిప్రెసింగ్ స్టోరీ లానో తీయాలనుకోవట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాన్స్ సావిత్రి గారిది, అభిమానులు. అండ్ వీ వాంట్ హర్ టు బి రిమెంబర్డ్ యాజ్ సమ్ హోప్. ఆమె జీవితం వల్ల ఎవరికో హోప్ రావాలి, ఆమె స్టోరీ వల్ల ఏదో పాజిటివ్ జరగాలన్న థాట్ తోటి చేస్తున్నాం. సక్సెస్ అయింది.